దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శిలువ శ్రమల ధ్యానాల సమయంలో మనము కూడా యోహాను సువార్త లో నుంచి మరి ప్రభు ఆ శిలువలో పడిన పాటలను మనము ధ్యానిస్తున్నాము. ఇలాగున కోయిన్సిడెంటల్ గా మనకి దేవుడు అనుగ్రహించిన ఈ కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సిలువ అనేది ఏదో రెండు కొయ్యలుగా లేదు, కానీ పాప భారము, లోకమంతటి పాప భారము ఆ సిలువగా చేయబడి ప్రభు మీద మోపబడింది. మరి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథ ప్రవచన నెరవేర్పు కొరకు ప్రభు మనందరి నిమిత్తము శాపగ్రాహి అయి సిలువలో వేలాడు. మరి లోకమంతటి పాప భారాన్ని ఆ సిలువ రూపంలో ఆయన మోసుకుంటూ ఆ గొల్గోతా కొండకు వెళ్ళినట్లుగా చూడగలము. కొండకు వెళ్ళిన తర్వాత మరి కుడి వైపున ఒక్కడిని, ఎడమ వైపున ఒక్కరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. మరి 53వ అధ్యాయము యెషయా గ్రంథం యొక్క నెరవేర్పు. ప్రతి పదము కూడా ఈ యొక్క సిలువ, ఈ ప్రభుని సిలువ వేసిన సిలువ కప్పజెప్పబడిన సమయం నుంచి మరణించి తిరిగి లేచేంత వరకు కూడా ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ప్రభు జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూడగలము. ఇక్కడ కుడి వైపున మరి ఎడం వైపున ఇద్దరు ఎవరిని సిలువ వేశారట? బందిపోటు దొంగలను వేశారంట. అసలు యాక్చువల్లీ ఆ మధ్యలో ప్లేస్ ఎవరిదంటే బర్నబాది, బర్నబాస్ది కదా. ఆయనను మరి యాక్చువల్లీ ఆ సమయంలో అతను సిలువ వేయటానికి నిర్ణయించబడి ఉన్నాడు. కానీ ప్రభు అతని బదులుగా మనందరి నిమిత్తముగా సిలువలో వేలాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఎ సిన్నర్, అంటే నీవు నేను కూడా అంత ఘోరాతి ఘోరమైన పాపులమైనాము. మనని రీప్లేస్ చేస్తూ ప్రభు ఆ సిలువలో వేలాడుతున్నట్లుగా చూడగలము. ఘోరమైన కరుడుగట్టిన నరహత్య చేసి పట్టణంలో అల్లరికి కారణమై తిరుగుబాటు చేసిన ఒక వ్యక్తి బదులుగా ప్రభు సిలువలో వేలాడుతున్నాడు కదా. వారందరూ కూడా మరి బరబ్బాను విడిపిస్తాను, మరి మరి పండుగలో వాడుక కదా అంటే కాదు కాదు, బరబ్బాను కాదు, యేసునే మరి సిలువ వేయాలని ప్రజలు కేకలు వేశారు కదా. మరి ప్రభు మనందరి నిమిత్తముగా ఆయన మరి సిలువలో వేలాడుతున్నాడు. యెషయా 53లో రాయబడిన మాట, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. ఎవరైనా పాపము చేయని వాడు, దోషము లేనివాడు కదా. ఆయన అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. సిలువ స్మరణము ఎవరికి విధిస్తారు? ఘోరమైన నేరము చేసిన వారికి, మరి ఆ రాజ్యం మీద, రాజుల మీద, అధికారం మీద తిరుగుబాటు చేసే వారికి వేసే ఘోరమైన శిక్ష అది. ప్రభు ఈ మానవాళి యావత్తు మరి వెళ్ళేటువంటి చేస్తున్న అతిక్రమ కార్యాలను బట్టి, అవిధేయతలను బట్టి, ఆజ్ఞాతిక్రమాలను బట్టి, అక్రమ కార్యాలను బట్టి మరి ప్రభు మన నిమిత్తముగా సిలువలో బలియాగమవుతున్నట్లుగా చూడగలము. ఆయన మధ్యలో వేలాడుతున్నాడంటే మానవాళి యావత్తు నిమిత్తం కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మనము చూడగలము. పాపరహిత రక్షకుడు, పాపగ్రాహి అయి మానవాళి యావత్తుగా మరి ఆ పాపాన్ని మోస్తూ ఆయన రీప్లేస్ చేస్తూ ఆ సిలువలో వేలాడుతున్నట్లుగా చూడగలము. మధ్యలో యేసు ఎందుకు? ఆయన మరి మరి ఆ ప్రపంచం యావత్తున ద సెంటర్ ప్లేస్ అండి. ఆ క్రాస్ వేసిన స్థలము ఎగ్జాక్ట్లీ ప్రభుని ఎక్కడైతే సిలువ వేశారో ఈ భూమి మరి ద సెంటర్ పాయింట్ ఎక్కడంటే ప్రభుని సిలువ వేసిన స్థలము. అబ్బా కదా, అక్కడ ప్రభు కార్చిన రక్తము కదా ప్రపంచం యావత్తు కూడా అది ప్రవహించిందండి. గొప్ప రక్త నది వలె ప్రవహించింది. నేను ఒక క్రూసిఫిక్షన్ కి సంబంధించిన
ఒక మూవీ నేను చూసాను. ఆ మూవీలో మరి అక్కడ అప్పుడు చాలా చీకటైపోయి ఒక పెద్ద వర్షం వస్తది. పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ ప్రభు శరీరమంతా రక్తం ఉంది కదా! ఆ రక్తము, ఆ కారుతున్న రక్తమంతా మరి అక్కడి నుంచి అసలు ఆ రక్తమంతా ఒక నది వలె ప్రవహిస్తూ ప్రపంచం యావత్తుగా అది ఇదవుద్దండి. మరి ప్రవహిస్తదండి. అంటే ప్రభు యొక్క రక్తము మానవాళి యావత్తు కొరకు ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరి కొరకు యేసు రక్తము చిందించబడింది అనే విషయాన్ని అసలు ఆయన ఆ యొక్క డైరెక్టర్ ఎంత అద్భుతంగా చిత్రీకరించాడంటే, ఆ గొల్గొతా కొండ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఆ ప్రభువును వేసిన సిలువ కూడా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నట్లుగా ఉంది. దాన్ని అంటే ఆ చిత్రీకరణ అలాగుంది. మరి అక్కడ నుంచి ఆ ప్రభు లోపల నుంచి కారుతున్న రక్తము ఆ యొక్క ఆ వర్షంలో నుంచి, ఆ మహావర్షంలో నుంచి ఒక పెద్ద ప్రవాహంగా ప్రపంచము కొనల వరకి అది ప్రవహించినట్లుగా చూపించాడు. నిజంగానే యేసు రక్తము ఈ ప్రపంచ మానవాళి కొరకు ప్రతి ఒక్క లీస్ట్ వ్యక్తి వరకు కూడా ఆ యొక్క రక్తము కార్చబడినట్లుగా మరి ప్రభువు మరి ఆ సిలువ వేయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రభు మరి నేను గొప్పవారి కొరకు రాలేదు. నేను కేవలం బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అని ప్రభు చెప్పిన మాటలు అంటే తన యొక్క జీవితం యావత్తు కూడా ఆయన మరి పేద, ఉన్నతి అనే తరగతులు తేడా లేకుండా మరి ఆయన మరి తను ద్వేషించిన వారి మధ్య కూడా ఒకేలాగా ప్రేమ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళాడు. పాపాత్ముల మధ్య కూడా ఆయన కదా నేను పాపులనే పిలువచ్చుతిని, నీతిమంతులు పిలువ రాలేదు. ఇప్పుడు ఎవరి మధ్య ఆయన సిలువ వేయబడుతున్నాడు? ఇది ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక దొంగ. ఇద్దరు కూడా బందిపోటు దొంగలు వారు. అటు మామూలు సామాన్యమైన దొంగలు కాదు వాళ్ళు. బందిపోటు దొంగలంటే కదా! మరి చాలా పెద్ద మరి ఘోరమైనటువంటి దొంగతనాలు చేసేవాళ్ళు. అటువంటి వారి మధ్య ప్రభువు వేలాడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మరి ప్రభువు ఆకాశానికి, భూమికి మధ్య వేలాడుతున్నాడు. అందరూ విసర్జించబడిన అందరి చేత విసర్జించబడిన వాడై, తృణీకరించబడిన వాడై ప్రభువు సిలువలో వేలాడుతున్నాడు. హల్లెలూయా! 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 నిజంగానే ప్రభు ఆ సిలువ మరణము అసలు మనకు రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అన్నది కదా! లోకమంతటి కదా ఒక వెర్రితనంగా, అపహాస్యంగా ఉంది కానీ కదా! ఇక్కడున్న వారందరూ కూడా ప్రభువుని ఎంత గొప్ప అపహాస్యము, ఎంత గేలి చేస్తారో ప్రభుని కదా! కానీ ఆ యొక్క సిలువ మరణము, ఆ సిలువ శక్తి రక్షింపబడుచున్న మనకు కదా! అది చూడటానికి మరి అది ఘోరమైన శిక్షలాగా ఉంది కానీ ప్రభు పడిన పాట్లు, ప్రభు చేసిన త్యాగము, ప్రభు యొక్క బలియాగము అది మనకు గొప్ప ఒక ఒక ఎలా చెప్పాలి? అదొక గొప్ప పండుగలాగా, గొప్ప వేడుకలాగా అసలు ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటదండి. 2వ అధ్యాయంలో ఆ సిలువలో ప్రభువట దాన్ని వేడుకగా, బాహాటంగా ఆయన కనపరిచాడంట. నిజంగా అసలు ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటదో. అసలు ప్రభు సిలువ కార్యం అనేది ఎంతో అవమానీయమైన కార్యం అది కదా! లోకంలో సిలువ శిక్ష వేయబడటం అంటే ఎంతో దుర్మార్గుడికి, నేరం చేసిన వాడికి కదా! ఘోరమైన నేరం చేసిన వాడికి వేసేటువంటి ఆ శిక్ష మరి ప్రభువుని ఆ శిక్షను మనము ఆత్మీయ అర్థంలో మనము తీసుకుంటే ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే గనక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనము చూచినట్లయితే 14వ వచనములో 13 నుంచి చదివితే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి
దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి, శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచి. హల్లెలూయా! హల్లెలూయా! చూడటానికి సిలువ ఘోరమైన శిక్ష గాని, అది ఆ యొక్క సిలువ ప్రక్రియ అంతా ఎలా ఉందట? మన మీద రుణంగా, మరి విరోధంగా ఉండినటువంటి మన పాపాల చిట్టా అంతా రాయబడిన పత్రం అంట మేకులతో సిలువకు కొట్టివేయబడిందంట. అసలు ఆ పత్రము అసలు ఇక మన మీద అసలు ఏ మాత్రము కూడా ఆనవాళ్ళు లేకుండా మేకులతో కొట్టివేయబడిందంట. దాని మీద చేవరాతంతా తుడిచి వేయబడిందంట. ఏదైతే పాపాల చిట్ట మరి లిఖించుకుంటా వెళ్ళిపోయిందో, మీ పాపము ఇనుప గంటము చేత రాయబడి ఉన్నది అని రాయబడిన ఆ మాట ప్రకారంగా మన పాపాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆ యొక్క దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, హల్లెలూయా! ఇక పాపం అనేది ఇక దేవునికి మనకు మధ్య అడ్డు లేకుండా ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి, హల్లెలూయా! హల్లెలూయా! మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన బుద్ధిహీనతలు, మన అవిధేయతలు, మన అక్రమాలు కదా! మన లోబడనోళ్ళని స్థితి, మన ముష్కరత్వాలు, మూర్ఖత్వాలు కదా! మానవుల్లో ఎన్ని రకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు స్వభావం ఉందో, దానినంతటిని, ఆ అపరాధములన్నిటినీ క్షమించి, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. నిజంగా సిలువలో ప్రభువు ఆ యొక్క సిలువలో బలియాగమగుట ద్వారా నిన్ను నన్ను బ్రతికింప చేశాడండి ఆయన. అబ్బా! అసలక్కడ చేసిన గొప్ప కార్యము, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి, అక్కడున్న లోకంలో ఉన్నటువంటి ఆయన సిలువకు అప్పజెప్పబడిన ప్రతి ప్రజను, అంతేకాదు మరి యొక్క ఆకాశ మండలి దురాత్మలను, సాతాను యొక్క ఆ యొక్క ప్రభావమును మరి నిరాయుధులుగా చేసి, వాడి స్ట్రాటజీ అంతా విరగ్గొట్టి, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. అబ్బబ్బా! చూడండి, ఆయనను చూచి అందరూ వేడుకగా మరి అక్కడంతా మరి కేకలు వేస్తున్నారు. సిలువ మీద ఉన్న ప్రభుని గేలి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. గాని జరిగినటువంటి వాస్తవం ఏంటంటే, దేవాది దేవుడు నిర్ణయించిన కార్యం ఏంటంటే, అందరినీ నిరాయుధులుగా చేసి, ఆ దుష్టుని కార్యాలన్నీ విరగ్గొట్టబడి, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి వేడుకగా బాహాటంగా కనపరిచాడంట. సిలువ అది అదేదో రహస్యంగా చేసిన కార్యం కాదండి. సిలువ మీద వేలాడిన ప్రభు వేడుకగా ప్రపంచం యావత్తుకు కనిపించాడు. ఆయన బాహాటంగా కనిపించాడు. వేడుకగా ఆయన మరి సిలువ వేయబడిన విధానము బాహాటంగా, వేడుకగా, సమస్తాన్ని లయము చేయు శక్తిగా ఆ సిలువలో ప్రభు మరణించినట్లుగా, సిలువ శ్రమలు పొందుకుంటున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! అది చూడటానికి మనుషులకి ప్రభు యొక్క బలహీనతగా, నిస్సహాయతగా, మరి చేతగానితనంగా ఉంది. కానీ ఆ సిలువ రక్షింపబడుచున్న మనకు ఎంత గొప్ప శక్తిగా, దుష్టుని యొక్క ఆయుధాలన్నీ విరగ్గొట్టబడినట్లుగా, ఆ దేవుని వాడి యొక్క ప్రభావం అంతా నిర్మూలమైపోయినట్లుగా, వాడే వేడుకకు బాహాటంగా కనబరచబడినట్లుగా, గొప్ప విజయోత్సవం అక్కడ జరిగినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! హల్లెలూయా! నశించిపోయే వారికి అదిగో 3 మేకులు కొట్టుకున్నాడు ఆయన. ఆయన వాటిని పీక్కోలేడు. ఆయన రక్షించుకోలేడు తను తాను. ప్రజలనేమి రక్షించగలడని ఈ రోజున మూర్ఖులైన వారు ప్రశ్నిస్తున్నారు. కానీ జరిగిన వాస్తవము కదా! సమస్తాన్ని గూడా ఆయన జయించిన వాడై, సిలువలో బాహాటంగా, విజయోత్సవంతో, వేడుకగా, కన్నుల పండుగగా ఆయన ఆ సిలువలో వేలాడుతున్నాడు. మనుష్యుల యొక్క పాపాలన్నీ కూడా తన మీద తీసుకొని. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఇద్దరితో కూడా చంపబట్టుకు
తేబడెను. వారు నేరము చేసిన వారు కపాలమన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ ప్రభుని సిలువ వేశారు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. హల్లెలూయా! మన యొక్క టైంలో చూస్తే అంటే నైన్త్ అవర్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. వారి యొక్క లెక్క అంతా కూడా సాయంకాలం 6 గంటల నుంచి 6 గంటల వరకు వారి లెక్క ఉంటది. మనకేమో ఉదయం 6 గంటలు అని మనం అనుకుంటాము. వాళ్ళకి ఆ సాయంకాలం 6 గంటల నుంచి వారి సమయం లెక్కించబడింది. మన యొక్క లెక్క ప్రకారం చూస్తే అది సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఎప్పుడు ఆయనకు తీర్పు తీర్చబడినప్పుడు ఉదయం 6 గంటలప్పుడు ఆయనకు తీర్పు తీర్చబడింది. ఆయన వస్త్రాలు ఆ యొక్క ఊదా రంగు వస్త్రము తీసివేసి తిరిగి తన వస్త్రాలు ధరింపచేసి మరి అక్కడి నుంచి ప్రభుని మరి ఆ యొక్క సిలువ భారం మోపి ఆ వీధుల గుండా తీసుకొచ్చి ఆ కపాలమనే స్థలములో ఆయన సిలువ వేశారు. సిలువ వేసిన సమయము ఉదయము 9 గంటలప్పుడంట. అప్పుడు జరిగిన కార్యము చూస్తే మరియు 19వ అధ్యాయము 19వ వచనము. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. ఇక్కడ ఇక మరి ప్రతి ఒక్క నేరస్తుడి మీద వారు చేసిన నేరము రాయబడుద్దంట. ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలపైగా ఉంచెను. ఆయన ఒక నేరస్తుడుగా కదా సిలువలో వేలాడుతున్నాడు. ఏ నేరం చేశాడు, ఏ నేరము చేయబట్టి ఈ సిలువ శిక్ష ఆయనకు విధించబడిందని ప్రతి ఒక్కరి గురించి అక్కడ రాస్తారట కదా. ఆ బందిపోటు దొంగలకి ఇదిగో పలానా బందిపోటు దొంగతనం చేశాడు, ఇంత ఘోరమైన శిక్ష, ఇదిగో ఈ శిక్ష అమలు పరచడానికి ఇదిగో వీరికి ఇటు విధమైన సిలువ శిక్ష వేయబడిందని అక్కడ తలల మీద రాసి పెడతారంట. ఆ యొక్క సిలువ వేసిన కొయ్య మీద మరి రాసి పెడతారంట. చూచినట్లయితే ప్రభు గురించి రాయబడిన మాట యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఇది రోమన్ ఆచారము. మరి ఆ వ్యక్తి నేరాన్ని మరి రాసి ఆ సిలువపై ఉంచుతారు. మరి వెళ్ళేటప్పుడట ఆ యొక్క సిలువను మోసుకొని వెళ్ళేటప్పుడు దాన్ని ఆ యొక్క వ్యక్తి మెడలో వేస్తారట. మరణ స్థలానికి తీసుకుని వెళ్ళేటప్పుడు అది ఏ బిరుదు అంటే అది ఆయన ఏ నేరము అతను చేసిన వాడని అతని యొక్క మెడలో ఒక ట్యాగ్ గా వేస్తారంట. ఇప్పుడు దానిని సిలువ పైన ఉంచుతారంట. మరి అట్టి విధంగా ప్రభు ఆ సిలువలో మరి ఆ వేలాడుతున్నప్పుడు కూడా ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఎంత అద్భుతం అండి. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము రాయించి పెట్టించెను. హల్లెలూయా! ఆయన నజరేతు వాడు అనేది మరి నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు కదా. ఒక బీద గ్రామము, బీద ప్రదేశంలో దీనుడుగా రిక్తుడుగా మరి జన్మించిన క్రీస్తు నజరేతు నివాసి అని ఇక్కడ రాయబడుతున్నట్లుగా చూడగలము. ప్రభు యొక్క దీనత్వము చూడగలము. యూదుల రాజు అని రాయబడిన మాటలు ఆయన మహిమాన్వితాన్ని మనం చూడగలము. హల్లెలూయా! హల్లెలూయా! యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆయనను గురించి మొట్టమొదటిగా ప్రపంచానికి తెలియచేయబడింది. ఆ యొక్క జ్ఞానులు వచ్చినప్పుడు వారి వర్తమానము మోసుకొచ్చారు. ఒక రాజు పుట్టడం మేము చూచాము, యెరూషలేములో పుట్టడం మేము చూచాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన యూదా దేశంలోనే పుట్టాడు. యూదా దేశానికి ఆయన రాజుగా పుట్టాడు. ఆయనను మరి చూడటానికి మేము వచ్చామని వారు పలికిన మాట కదా. ప్రభువు పుట్టిన సమయంలో ప్రభువు గురించి పలకబడిన ఆ మాట ఆయన మరణంలో కూడా మాట నెరవేర్చబడుతుందండి. హల్లెలూయా! ప్రభు కూడా సిలువ ఎగ్జిక్యూషన్ సమయంలో ఆ యొక్క తీర్పు తీర్చే సమయంలో కూడా ప్రభు నీవన్నట్టే నేను యూదుల రాజునే అని ప్రభు ఎంతో ఖచ్చితంగా బాహాటంగా చెప్పినట్లుగా మనము చూడగలము. నిజంగానే ఆయన యూదుల రాజు, రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడై ఉన్నాడు. దీనుడుగా సిలువలో మరి పడరాని పాటలు పడుతున్నాడు. హల్లెలూయా! దానికట వాళ్ళక్కడ అభ్యంతరం చెప్పారంట.
మరి ఇలాగున యూదుల రాజుని రాసావేంటి? ఆయన చేసిన నేరం అది కాదని, మరి మేము చెప్పినట్టుగా రాయాలని వారు, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, అక్కడ వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారంట? వాడు చెప్పుకున్నట్లుగా యూదుల రాజునని వాడు చెప్పినట్టుగా నువ్వు రాయి గాని డైరెక్ట్ గా నువ్వు యూదుల రాజని రాయవద్దని ఇక్కడ వారందరూ కూడా అభ్యంతరం చెప్పారంట. కానీ కదా ప్రభు ఎవరై ఉన్నారు కదా, వాడు కదా ఎంత హీనంగా, ఎంత ఘోరాతి ఘోరంగా కదా, ఈ యొక్క దేవాది దేవుడైన వానిని ఎంత భయంకరంగా వారు దూషించారండి. ఎంత ఘోరంగా ప్రభుని చిత్రీకరించారండి. లార్డ్ ప్రైజ్ ప్రైజ్. యూదుల రాజు అని నువ్వు రాయవద్దు. ఆయన చెప్పుకున్నాడు, అతను చెప్పుకున్నాడు, నేను యూదుల రాజునని అతను చెప్పుకోలా. వేరే వారి వెంట, వారి నోటి వెంట యూదుల రాజు అనే సత్యము బయటికి వచ్చినట్లుగా ప్రభు పలికించాడు, దేవాది దేవుడు పలికించాడు. ఆ యెరూషలేము వీధులలో, మరి యెరూషలేము పట్టణంలో అయ్యా మా యొక్క ఫరో మొదలుకొని అక్కడ సేవకులు అందరి మొదలుకొని అందరి మధ్య కలవరం కలుగునట్లుగా యూదుల రాజు అని ఆయన పుట్టినప్పుడే ప్రకటించబడింది. 33.5 సంవత్సరాల తర్వాత ప్రభు సిలువ వేయబడుతున్న సమయంలో ఆ మాట నెరవేర్చబడి అక్కడ ఆ విలాసముగా, మరి ఆ యొక్క చిరునామాగా ఆయన ఏంటో రాయబడినట్లుగా ప్రపంచం యావత్తు కూడా రాయబడినట్లుగా మనము చూడగలము. మనం యొక్క పటాల్లో చూస్తే గనక ప్రభు పైన INRI అని పెట్టుంటది. INRI అంటే జీసస్ ని మరి అక్కడ మనం చూచినట్లయితే మరి ఆయన మరి ఇరేనియన్ పదం చెప్తా ఉండండి, ఎక్కడో రాసుకున్నాను నేను. హల్లెలూయా. ఈజస్ ఈజ్ ఈజస్ ఈజస్ నజరేనస్ రెక్స్ ఇడియోరం జీసస్ ఆఫ్ నజరేత్ కింగ్ ఆఫ్ చూస్. దాని అర్థం ఏంటంటే ఈజస్ నజరేనస్ రెక్స్ ఇడోరియం అంటే జీసస్ ఆఫ్ నజరేత్ కింగ్ ఆఫ్ ద చూస్ అని ఆ మాట INRI అనేటువంటి మాట రాయబడిందంట. అది ఎట్లా రాశారంట? మరి 3 భాషల్లో రాయబడిందంట. ఒక్క భాషలో రాయబడలా. ఆ పై విలాసము మరి ఆయన మీద రాయబడిన మాట 3 భాషల్లో రాయబడిందంట. కనుక అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిన కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానిని చదివిరి. హెబ్రీలైతే హెబ్రీ భాషలో దాన్ని అర్థం చేసుకున్నారు. గ్రీకు భాష తెలిసిన వారైతే గ్రీకు భాషలో దాన్ని అర్థం చేసుకున్నారు. రోమా భాషలో రాయబడిందంటే అక్కడ రోమీలుగున్న సైనికులకు కూడా ఆయన ఎవరో అర్థమైందండి. హల్లెలూయా. సామాన్యులకు అర్థమైంది కదా, మరి గ్రీకులు జ్ఞానవంతులు పండితులు వారికి అర్థమైంది. మరి ఆ యొక్క మరి ఘోరంగా శిక్షణ అమలు చేసే ఇనుప దండంతో ఏలేటువంటి రోమీలకు అర్థమైందండి. అంటే ఈయన మరి నజరేయుడు, ఈయన యూదుల రాజు అనే విషయము అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా అది 3 భాషల్లో రాయబడిందంట. ప్రభు కార్యాలు మనం చూస్తే అసలు బిట్ అసలు ఆయన యొక్క ఆయన యొక్క ప్రణాళిక, ఆయన జ్ఞానము, అసలు ఆయన చేసిన ఈ కార్యాలు ప్రపంచ మానవాళికి తన్ను తాను బయలుపరచుకోవటానికి ప్రభు దేవాది దేవుడు చేయించిన ఈ కార్యాలన్నీ ఆలోచిస్తే కొన్నిసార్లు అబ్బా ఇది 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 ఎంత అద్భుతం, ఇదెంత అద్భుతం, ఇదెంత అద్భుతం అనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన పేరు కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేలాగా, అందరూ ఆయనని ఒక నేరస్తుడిగా శిక్షించటానికి సిలువేయమని కేకలు వేసిన వారి కళ్ళు కూడా తెరిపించినట్లుగా యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే పదము ప్రతి ఒక్కరూ వారి వారి భాషలో వారు చదువుకున్నారండి.
ఎప్పుడైనా ఒక క్షణం వారు ఆలోచించుంటారు. నేను అనుకుంటాను వారు ఆలోచించుంటారు ఆ మాటని. మరి ఇలాగున రాయబడింది కదా! మరి ఏంటి ఈయన ఏమై ఉండొచ్చు అనే మాట వాడు కొద్దిసేపు ఆలోచించి ఉండొచ్చు ఆ పదాన్ని చదివినప్పుడు కదా! అట్టి విధంగా ప్రభు తాను యూదుల రాజునని ఆయన చనిపోయినప్పుడు గూడా మరి నెరవేర్చబడుతున్నట్లుగా మనము చూడగలము. అప్పుడు పిలాతు అంటున్నాడు, నేను రాసినదేమో రాసానంతే. నేననుకున్నాను, నాకలా అనిపించింది రాయాలని. అతను చెప్పాడని కాదు. నాకర్థమయ్యాడు. ఆయన ఎవరో నాకర్థమయ్యాడు. తన్ను తాను చెప్పుకున్నప్పుడు కదా! నేరస్తుడుగా ఆయన ముందు నిలబడినప్పుడు, ఆయన విచారిస్తున్నప్పుడు, ఆయన రకరకాలుగా పరీక్షించాడాయన కదా! ప్రభు 2, 3 మాటలకే సమాధానమిచ్చాడు. నేను యూదుల రాజుని అన్నాడు. నేను పరలోకం నుంచి వచ్చానన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు. నేను ఈ భూమి మీద సత్యమును స్థాపించటానికే ఈ లోకానికి వచ్చానన్నాడు. చాలా మాటలు మరి ఆ యొక్క పిలాతు హృదయంలోకి వెళ్ళిపోయే ఆ మాటలు మరి ఆయన మాట్లాడి ఉన్నాడు. వాటి ప్రభావము మరి యొక్క పిలాతుని మరి విస్మయం అందేటట్లుగా ఎంతగానో ఆయనను కూడా లోతుగా ఆలోచించినట్లుగా చేశాడు ఆ మాటల ద్వారా. ఆ భార్య గూడా మరి దాన్నేం చేసింది? స్థిరపరిచింది. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు కదా! అందుకే ఆయన ఈ నీతిమంతుని రక్తాపరాధము నా మీద, నా పిల్లల మీద ఉండకుండాను గాదా అని కాక అని చేతులు కడిగేసుకున్నాడు. హల్లెలూయా! అంటే ఆయనకు ఎవరు క్రీస్తు ప్రభు ఎవరు అన్నది ఆయనకి స్పష్టంగా అర్థమైంది. కనుక ప్రభు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్లుగా యూదుల రాజు అని అక్కడ రాసినట్లుగా చూడగలము. వాళ్ళ అభ్యంతరం చెప్పినా గూడా ఇక్కడ పిలాతు దాన్ని ఈజీగా కొట్టేస్తున్నాడు. నేను రాసిందేమో రాసేసాను అంతే. దాన్ని మార్చడానికి లేదు. ఒకసారి ఒక జీవో పాస్ అయిందంటే దాన్ని మార్చడానికి ఎవరి వల్ల కాదు. ఆల్రెడీ ఇట్ ఈస్ బీన్ రిలీజ్ ద ఆర్డర్ ఈస్ రిలీజ్డ్. రిలీజ్ అయిపోయిన ఆర్డర్‌ను ఎవరు మార్చలేరు. నేను రాయవలసినదేదో నేను రాసానని చెప్పి ఇక్కడ వారితో చెప్పుతున్నట్లుగా మనము చూడగలము. నిజంగానే ప్రభువు పుట్టుక నుంచి సిలువలో వేలాడేంత వరకు కూడా రాయబడిన ప్రవచనాలన్నీ గూడా నెరవేర్చబడుతున్నట్లుగా మనము చూడగలము. ఆయన ఎలాగున మరి యొక్క మరి భూమి మీద ఉన్నంత కాలము ఎలాగున పరిచర్య చేస్తాడు. దేవుని సువార్త ఎలా ప్రకటిస్తాడు. ఎలాగున రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ఎలా ప్రకటిస్తాడు. ఎలాగున మరి అనేకమైన అద్భుతాలు ఆయన చేసి ఎలాగున ప్రజలను మరి యొక్క విమోచించడానికి వచ్చాడని ముందుగానే మరి ఆయన మరి ఆ యొక్క రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడటం ప్రవచనములు నెరవేర్చుటకే కానీ వాటిని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రము నెరవేర్చటానికి ధర్మశాస్త్రములో రాయబడిన విధులన్నిటినీ ఆజ్ఞలన్నిటినీ కదా వాటినన్నిటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. వాటిని కొట్టివేయుటకు నేను రాలేదు. నిజంగానే ప్రభు చేసిన శిలువ బలియాగాను బట్టి మానవాళి యావత్తు కూడా గొప్ప ఏం కలిగిందండి? రక్షణ కలిగింది. విమోచన కలిగింది. పాప విమోచన కలిగింది. అంతేగాదు దుష్టుడైన సాతానుడు వాడి కార్యాలన్నీ వేడుకగా, బాహాటంగా మరి అక్కడ కనపరచబడినట్లుగా మనము చూడగలము. సిలువ అవమానానికి, సిలువ అపహాస్యానికి, సిలువ మరి అదెంతో ఘోరమైన శిక్షగా మరి మనుషులందరికీ కళ్ళ ఎదుట కనబడుతుంది గాని, సిలువ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా అంతేకాదు ఆ సిలువను ధ్యానించే కొలది అసలు మన లోపల ఒక గొప్ప ఆత్మ ఏమంటారు ప్రక్షాళనగా ఉంటదండి. సిలువ శ్రమల ఈ ధ్యానాల సమయంలో మన అంతరంగం యావత్తు కూడా అణువణువు కూడా నూతన పరచబడుతున్నట్లుగా ఉన్నది. సిలువ గురించి రాయబడిన మాట. సిలువను చూచే కొలది మరి నా యొక్క మనస్సు తరచి తరచి చూచే కొలది నేను కరిగిపోతున్నాను. ఆ సిలువ శ్రమల ధ్యానాల్లోనే ఒక పాట ఉంటది కదా! సిలువే నా శరణాయనురా, సిలువే నా శరణాయనుడని రాసిన దాంట్లో సిలువను చూచు కొలది మ కరిగి కరిగి నీరగుచున్నది. అసలు ఆ సిలువను ధ్యానించే కొలది
కొలది మన యొక్క కరడుగొట్టిన మన హృదయాలు కదా, ఎక్కడెక్కడో మరి ఇంకనూ మరి అనేకమైనటువంటి ఇంకా వదిలిపెట్టలేనటువంటి మరి విసర్జింపలేనటువంటి ఆ బలహీనతలన్నీ కూడా మనం వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటాయండి. మనలో నుంచి బలహీనతలన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. ఆ సిలువను ధ్యానించే కొలది నిజంగా క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది ఎంత అద్భుతంగా ఉంటదంటే, మనలో నుంచి అసలు ఒక బరువు భారమంతా మనలోంచి వెళ్ళిపోతున్నట్లుగా, ఆ పాప భారమంతా మనలోంచి దిగిపోతున్నట్లుగా, మనం ఒక పునీతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, అసలు కడిగిన ముత్యాల్లాగా చేయబడుతున్నట్లుగా అనుభవంలోకి మనం వెళ్తామండి. నిజంగా ఈ శిలువ శ్రమల ధ్యానాలు అసలు దేవుడు ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి ఇచ్చిన గొప్ప బహుమానం అనుకుంటాను. ఆ యొక్క బైబిల్ పెద్దలు ఎవరైతే ఆ దినాలలో మరి ఎవరైతే నిర్ణయించారో ఇలాగున శిలువ ధ్యానాలనేటువంటి 40 దినాలను ఎవరు నిర్ణయించారో గాని నిజంగా దేవుడు వారిలో గొప్ప ఆత్మ విస్ఫోటన కలుగచేసి ఈ శిలువ శ్రమల ధ్యానాల యొక్క సమయాన్ని నిర్ణయించారు. హల్లెలూయా! నిజంగా ఇప్పుడు చూస్తే మరి యూదులు మరి దీన్ని ఆచరిస్తున్నారు. మరి యొక్క ఆహ్, మరి క స యొక్ ఆహ్, స ముస్లిమ్స్ దీన్ని ఆచరిస్తారు. మరి యొక్క ప్రభు యొక్క ఉపవాసాలను వారు గూడా వారి పద్ధతిలో వారు ఉపవాసాలు చేస్తున్నారు. మనము కూడా ఈ ఉపవాస దీక్షను, ఈ ఉపవాస పండుగను, ఉపవాస పండుగలను, ఈ 40 దినాల పండుగను చేసుకోటానికి దేవుడు మనకు కృప దయచేశాడు కదా! సిలువలో ప్రభు వేలాడుతూ ఆయన తన వంతు కార్యమాన్ని చేసి వెళ్ళాడు. మానవాళి యావత్తును రక్షించటానికి ఆయన సిలువలో వేలాడి మరణించాడు. నీవు నేను కూడా ఆయన మనకు బదులుగా రీప్లేస్ చేయబడిన క్రీస్తు స్థానంలోకి వెళ్ళి ఆయన ఎటువంటి మరి స్వభావం కలిగిన వాడు, ఎటువంటి గుణలక్షణాలు కలిగిన వాడు, ఆయన భూమి మీద జీవించినంత కాలము తండ్రికి ఎంత విధేయుడుగా ఉండి తనకు అప్పజెప్పబడిన బాధ్యతను కంప్లీట్ గా నెరవేర్చి ఉన్నాడు. నీవు నేను కూడా యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడి పరిశుద్ధ జీవితంలో కొనసాగుతూ ఆత్మ అభిషేకము పొందుతూ ఆయన కొరకున సాక్షులుగా ఉండటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను గాక. మనమైతే నిజంగా గొప్ప ధన్యులమండి. క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము, వధువుగా సిద్ధపడుతున్న ఈ సంఘము ఎంతో ధన్యురాలు. ఎందుకంటే ఆ విజయోత్సవపు వేడుకలో నీవు నేను పాలిభాగస్థులమైన ఆ యొక్క దుష్టుని కార్యాలన్నీ కూడా మరి అవన్నీ కూడా నిర్మూలన చేయబడి కదా ప్రపంచాన్ని ఏలేటువంటి ఆ యొక్క సమయంలో నీవు నేను కూడా ఆ యొక్క ఏలే గుంపులో మనం ఉండబోతున్నాం గనక మరి ఆ యొక్క దుష్టుడి పరిపాలన అంతమైపోద్ది. ప్రభు పరిపాలన 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరగబోతా ఉంది. అందులో నీవు నేను కూడా పాలిభాగస్థులమై ఏలే గుంపులోకి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా! కనుక సిలువ శ్రమ లాంటి శ్రమ మన జీవితాల్లో వస్తాయి. అంటే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఒక సందర్భంలో మరి నేను ఒక పరిస్థితి గుండా వెళ్తా ఉన్నాను. పరిస్థితి గుండా వెళ్తా ఉంటే నేను అది నేను చేయలేని కార్యం. అసలు నా వల్ల కాదు ఆ పని చేయటం కానీ, మరి దేవుడు నన్ను ఆ మార్గంలో తీసుకొని వెళ్ళాడు. నాకు అనుమతిచ్చి నేను ఆ సిలువలో శ్రమ లాంటిది అనుభవించాలని ఆ శ్రమ గుండా నన్ను తోడుకొని వెళ్తా ఉన్నాడు. ఒక స్వరం వినబడతా ఉంది. ఏమని ఆ యొక్క సిలువలో వేలాడిన గొర్రెపిల్ల అనే స్వరం నాకు వినపడతా ఉంది. నా హృదయంలో నేనొక స్కేప్ గోట్ అని చెప్పేసి నాకు వినపడతా ఉంది. స్కేప్ గోట్ అంటే ఆహ్, వధించబడేటువంటి అంటే మరొకరి బదులుగా మరొకరి పాపానికి, మరొకరి యొక్క దుర్మార్గత్వానికి బలి అయ్యేటువంటి ఆ స్కేప్ గోట్‌గా నా హృదయంలో నాకు తెలుస్తా ఉంది. నేను వెళ్ళేటువంటి ఆ ప్రాసెస్ నాకేమో ఈ మాట వినబడతా ఉంది. అంటే ఇంత భయంకరమైన శ్రమలో గుండా దేవుడు నన్ను తోడుకొని వెళ్ళాడు. ఆ శ్రమలో ఆయనే నా యావత్ బాధ ఆయన బాధనొందాడు. ఆ యొక్క శ్రమ నుండి నన్ను విడిపించాడు. విజయోస్తరాలుగా నన్ను చేశాడు. శ్రమ అయితే నా జీవితంలో దేవుడు అనుమతి ఇచ్చాడండి. లెక్కింపలేని శ్రమలు నా జీవితంలో అనుమతించాడు.
కానీ దానిలోంచి అద్భుతంగా దేవుడు తీసుకొని వచ్చాడు. అది ఎంత శ్రమ, ఎలాగోనిది దూది పింజలాగా నా జీవితం నుంచి అది ఎలా తొలగిపోయిందని అసలు ఆశ్చర్యంతో, సంభ్రమంతో నేను ఆశ్చర్యచకితురాలై ఉన్నట్లుగా దేవుడు అంత అద్భుతంగా ఆ శ్రమలన్నిటి నుంచి విడిపించాడు. ఆ ప్రభువు మాట్లాడిన మాట, వారి యావత్ బాధలో నేను బాధనొందాను. తాళింపు చేత వారిని విమోచించాను. పూర్వదినములన్నిటిని వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చానని 63 యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు అక్షరాల నా జీవితంలో దేవుడు నెరవేర్చాడండి. నిజంగానే సిలువ శ్రమ అనేది ఎవరికి వారు. నా జీవితానికి నా సిలువ శ్రమ, నా సిలువ బరువు, ఆ సిలువ హింస ఏంటో నాకు తెలుసు. ఎవరి జీవితానికి వారి హింసలు, వారి సిలువ, ఆ యొక్క అవమానాలు అవన్నీ వారికి తెలుసు. కానీ ప్రభు ఆ భారమంతా తొలగింపచేసి కదా! ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటే, నిజంగా ప్రభువులోకి నేను ఎప్పుడైతే వెళ్ళటం నేను నేర్చుకున్నానో, నా మీద పెట్టబడిన ఈ భారాలన్నీ కూడా ఆ సిలువలో నిజంగా ప్రభు లిటరల్‌గా మరి వేలాడిన సిలువలోకి నా యొక్క అన్నీ కూడా రీప్లేస్ చేసి ప్రభు నన్ను విజయోత్సవంతో ఊరేగించబడే కృప దయచేశారు. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. ఈ సిలువను గురించి ధ్యానించే కొలది తరచి ధ్యానించే కొలది అనేక విధాలుగా మన అసలు ఆత్మలు నూతన పరచబడి మనం ఎంత స్ట్రాంగ్ అవుతామంటే ఇక ఉపవాస దినాలు ముగించేటప్పటికి అసలు మన మొఖాలు మరి మెరిసిపోతాయి ప్రభు యొక్క మహిమతోటి. మన హృదయాలు గూడా తెల్లనివైపోతాయి కదా! అసలు మనం పాపమే చేయలేదన్నట్లుగా అంత నీతిని మనం ఆపాదించుకున్నట్లుగా చేయబడతాం. కనుక ఇంకను మనం ధ్యానించవలసింది చాలా ఉన్నది. దేవుడు మనకు దయచేసిన ఈ కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.